Hi guys, welcome back to my channel. If you don't know me, I'm Arundhati Pathuri. I create content on travel, lifestyle, fashion, and sometimes I sing. So, thumbnail lo meer chusnattu, this is a proper cooking video anamata with my mom. So, backstory endante, I asked my mom to create a channel or a page on Instagram or YouTube to post her music videos and cooking videos. Kani, she was feeling so shy and refused it. కానీ మనం ఆగుతామా? సో ర్యాండమ్గా నేను ఈరోజు 6:30 అలా లేచాను అండ్ ఐ కాల్ మై మామ్ ఆస్కింగ్, ఓకే నువ్వు ఛానల్ ఏం క్రియేట్ చేయక్కర్లేదు, నాది ఆల్రెడీ ఛానల్ ఉంది కదా యూట్యూబ్లోని, దానిలో లెట్స్ పోస్ట్ అని. అండ్ మై మామ్ అగ్రీడ్, షీ అగ్రీడ్ అనమాట. అందుకోసమే ఐ జస్ట్ గాట్ రెడీ. సో నేను కిందకి వెళ్ళి విల్ షూట్ ద కంటెంట్ అండ్ పోస్ట్. హాయ్ గైస్, సో నాకు ఈరోజు టమాటో రోటి పచ్చడి తినాలన్నమాట. అండ్ మా అమ్మ బాగా చేస్తుంది కాబట్టి నేను ఈ రోజు నేర్చుకుందాం అనుకున్నా. అండ్ మనకి రోటి పచ్చడికి ఏమేమి కావాలో అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి, చూపిస్తాం. నేను ఈరోజు ఒక 5 టమాటాలు తీసుకుంటున్నాను, కొంచెం పెద్ద సైజు ఉన్న టమాటాలు తీసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఆయిల్, తర్వాత పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ. నేను కొంచెం కొత్తిమీర వేస్తాను, దాంట్లో కొత్తిమీర వేసి చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, వీటన్నిటితోటి కలిపి మనం చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరి ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుట్లో మనకి పచ్చడికి కావాల్సినటువంటి పోపు వేయించుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత, కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు, నేను వేయట్లేదు, ఈరోజు నేను వేయట్లేదు. నేను వేసేది మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఇవి వేగిన తర్వాత కొంచెం అప్పుడు ఇంగువ కూడా వేస్తాను. మినపప్పు, ఆవాలు, మిరపకాయలు. పోపు వేగుతుంది కదా, కట్టేద్దాం ఒకసారి. కట్టేసి అప్పుడు ఇంగువ వేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. ఇంగువ దీనికి రుచి. ఇదంతా ఇప్పుడు కప్పులో తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేయించి పెట్టుకున్నాం కదా, పోపు చల్లారేలోపు మనం ముక్కలు తరిగి పెట్టుకుందాం. ముందర ముక్కలు తరిగి పెట్టుకుని నూనెలో మగ్గించుకోవాలి. ఆ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అయితే నేను కట్ చేస్తాను. ఎలా కట్ చేయమంటావు? చిన్న ముక్కలుగా కట్ చేసి. ఓకే, ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నావు కదా చిన్న ముక్కలుగా, అప్పుడు నూనెలో ఇవి టమాటా ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి మగ్గించుకుందాం. ఓకే, దాంట్లో కొంచెం చింతపండు కూడా. అమ్మ ముక్కలు అన్ని రెడీ అయిపోయాయి. కట్ చేసావా? ఇప్పుడు మూకుట్లో నూనె వేస్తాను. ఓకే, కొంచెం నూనె ఉంది కదా, కొద్దిగా నూనె వేస్తున్నాను ముక్కలు మగ్గించుకోవడానికి. నూనె వేసుకుని నూనె వేడెక్కుతూ ఉంటుంది, పర్వాలేదు వేసేసేయచ్చు. ఇలాగ మగ్గేదే కదా, ముక్కలన్నీ వేసేసాను. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను నేను. మనకి తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోవాలి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, దాంతో కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చే టమాటా పళ్ళల్లో అసలు పులుపు ఉండట్లేదు. సహజంగా పులుపు ఉంటుంది, తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుంటాం. సో నేను ఈ ముక్కలకి తగ్గ చింతపండు వేస్తున్నాను దీంట్లో. దాంట్లోనే మగ్గిపోతుంది. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు అన్నిట్లోనే మనం వేసుకుంటాం కదా. మగ్గేటప్పుడు ఉప్పు వేసేస్తే, కొత్తిమీర యాక్చువల్గా నేనైతే పోపులో వేసి నూరేటప్పుడు, పచ్చడి నూరేటప్పుడు కొత్తిమీర వేసి నూరుతాను. కానీ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మగ్గించేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేస్తున్నా, పచ్చివాసన లేకుండా ఉంటుంది. మగ్గించేటప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి మగ్గిస్తాను. మళ్ళీ పోపు వేసి మనం నూరుకునేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేస్తే రుచిగా ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. బెల్లం కూడా ఇప్పుడే వేస్తాను. ఆ పులుపుకి ఈ బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అంత స్వీట్ ఏమవ్వదు. ఆ పులుపుకి కొంచెం ఆ పులుపు విరిగి కాస్త
బెల్లానికి చక్కగా ఉంటుంది, ఆ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఎంతో కాదు, ఇంత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంటుంది, కాస్త మనం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది అనమాట. ఒకసారి పచ్చడి ఎంతవరకు మగ్గిందో చూసుకుందాము. దీంట్లో చింతపండు మగ్గింది బాగా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కూడా మగ్గుతుంది. ఇంకొక 3 to 4 minutes మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనం పచ్చడికి నూరుకోవడం రెడీ అవుతుంది. ఆ నూరుకోవడం కూడా ఎలా అంటే పచ్చడి చల్లారాలి, వేడి మీద నూరుకోవద్దు. పచ్చడి చల్లారిన తర్వాత అప్పుడు నోట్లో నూరుకోవాలి. ఇంకొకసారి 3 to 4 minutes మనం సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాం. మగ్గిపోయింది చూసావా, చక్కగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. మనం ఒక బేసిన్లోకి తీసేసుకుందాం. నోట్లో వేసుకుని నూరుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడంటే మనం గ్రైండర్లో అవి వాడుతున్నాము, మిక్సీలో వాడుతున్నాము. పూర్వం రోజుల్లో ఇలా రోట్లో నూరుకునేవాళ్ళు. రోట్లో నూరుకున్న పచ్చడికి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న పచ్చడి రుచిలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి మనకి. చల్లారిన తర్వాత అప్పుడు రోట్లో పోపు ఇవి అన్ని వేసుకుని నూరుకోవాలి. సో నాకు రోటి పచ్చడి ఎంత ఇష్టం అంటే ఎస్పెషల్లీ టమాటా రోటి పచ్చడి ఎంత ఇష్టం అంటే నేను అన్నంలో కలుపుకోకపోయినా కూడా ఉత్తిగా పచ్చడి తినేస్తా అనమాట. మా అమ్మ కూడా అలాగే తింటుంది. నిన్న వంకాయ రోటి పచ్చడి చేసింది, వంకాయ కాల్చిన రోటి పచ్చడి అండ్ సగం పచ్చడి అలాగే తినేస్తుంది అనమాట. చూడు పచ్చడి చల్లారింది, పక్కన పెట్టుకుని ఫస్ట్ ఈ పోపు వేయించుకున్నాం కదా, ఆ పోపు వేసుకున్నాను. ఇంట్లో కొంచెం ఉంచుతున్నాను పోపు నేను, ఎందుకంటే పచ్చళ్ళ పైన కలపడానికి బాగుంటుంది. లేదో ఇష్టం లేదనుకుంటే మొత్తం పోపు వేసేసుకోవచ్చు. పైన అలా పోపు పచ్చడి నూనె పోపు వేసుకుంది కట్టుకట్లాడుతుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ దీన్ని నూరాలా, పోపుని నూరుకోవాలి. ఎందుకంటే అవి ఇవన్నీ వేస్తే పోపు నలగదు. ఇలా నూరుకోవాలి. అన్ని ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం అన్ని వేసేసాం కదా, ఇంక దీంట్లో అవేం వేయక్కర్లేదు. ఒకసారి మళ్ళీ అనుకుని ఇలా నూరుకున్నాను. ఇంకొకసారి కొంచెం గట్టిగా నూరుకుంటే పచ్చడి వేసి నూరుకోవడానికి అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు అంతా నూరేసుకున్నాం కదా, పచ్చడి వేసుకుందాం. నూరుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా నూరుకోవాలి, కళ్ళల్లో పడకుండా కచ్చపచ్చగా నూరుకుంటే బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంలో కలపడానికి బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నిట్లో కూడా బాగుంటుంది. దీన్ని ఇలా గట్టిగా దంచేయకూడదు, ఇలా కొంచెం నూరినట్టుగా ఇలా 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 నూరితే మెత్తగా అవుతుంది అనమాట. అలా చేసాక అప్పుడు ఒకసారి దంచుకుంటే బాగుంటుంది. చూసావా, ఇలా మధ్య మధ్యలో నేను మళ్ళీ పచ్చళ్ళు కలుపుకోవాలి. మొత్తం అంతా కలవాలి కదా. నూరుతావా? ఇప్పుడు ఇలా చక్కగా మొత్తం అంతా తీసేసుకుని రోట్లోకి అన్నట్టు కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. ఈ కొత్తిమీర కూడా మళ్ళీ వేసి నూరదాం. ఇప్పుడు ఇలా కొత్తిమీర దీంట్లో వేసుకుని నూరుకుంటే రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొకసారి నూరేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. బయటకు తీసేసి మిగిలిన పోపు వేసేయండి. అంతే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇంకేం రోటి పచ్చడి చేస్తారు? బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు, వంకాయ పచ్చడి చేసుకోవచ్చు. సో అమ్మ, నీకు ఈ రోల్ ఎవరు ఇచ్చారు? నాకు ఈ రోల్ అమ్మమ్మ ఇచ్చింది. మా పెళ్ళైన కొత్తలోనే అమ్మమ్మ కొని ఇచ్చింది అనమాట. దీంట్లో అప్పుడప్పుడు కుంకుడుకాయలు కొట్టేదాన్ని, ఈ కూరలో కూర పొడి వేసి చేస్తాం కదా, అది కూడా పోపు వేయించి దీంట్లో దంచి ఆ పొడి వేసేదాన్ని. కొనుక్కోవాలంటే మనం ఆన్లైన్ కాకుండా బయట రోడ్ మీద కూడా అమ్ముతారేమో. రోడ్డు మీద ఈ రోడ్లు, రుబ్బురోళ్ళు అవి చేసే వాళ్ళు ఉంటారు, రాళ్ళు కొడుతూ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర అక్కడ రోడ్డు మీద దొరుకుతాయి. ఆన్లైన్ అంటే ఇప్పుడు వచ్చాయి కదా, మామూలుగా అక్కడ దొరుకుతూనే ఉంటాయి. ఇలా ఎప్పుడైనా నువ్వు సొంతగా నువ్వు ట్రై చేయి, పచ్చడి చాలా బాగుంటుంది. అయిపోయిందా పచ్చడి? మరి అయిపోయింది. ఇప్పుడు ఈ పోపు కూడా దీంట్లో పైన వేసేస్తున్నాను. వేసేసి చక్కగా కలిపేసి
ఇలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతాను. ఇలా తీసేసుకుని రోట్లో తీసుకుని రోలు వెంటనే కడిగేసుకోవాలి. బ్యాక్టీరియా అది లేకపోతే ఫామ్ అవుతాయి అన్నమాట, వాసనలు కూడా వస్తాయి. ఏదైనా రోటి పచ్చడే. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ కి కొంచెం ఇస్తావా? ట్రై చేద్దాం. సరే, ఇదిగో టేస్ట్ చూసి చెప్పు. పోపు అక్కడక్కడ తగులుతూ పుల్లగా, ఒక పక్కన కారంగా, ఒక పక్కన కొంచెం తీపి టేస్ట్ తగులుతూ చాలా బాగుంది. దీన్ని మనం రైస్ లో కూడా ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం. అన్నంలో కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. కలుపుకొని ఎలా ఉందో చూద్దాం. సో మనం ఇప్పుడు రైస్ కలుపుకొని తిని ట్రై చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. ఏంటో కానీ నా అంత నేను కలుపుకొని తినడం కన్నా మా అమ్మ కానీ నాన్న కానీ తినిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఉన్న డిష్ కి ఒక 20% ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. అమ్మ ప్రేమ అభిమానం. సో ఇది గైస్ మా టమాటా రోటి పచ్చడి స్టోరీ. నెక్స్ట్ మేము ఏ డిష్ ట్రై చేయాలో కమెంట్ సెక్షన్ లో పెట్టండి, కానీ ఓన్లీ వెజ్ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.